హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్ అండి. మనం ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టెంపుల్ గురించి తెలుసుకుంటున్నామండి. ఇక్కడ ఒక్క ప్లేస్లోనే ఉంది ఆ టెంపుల్, మరెక్కడా లేదండి. ఆ టెంపుల్ గురించి మనం తెలుసుకుంటున్నాము. అదేందో వెళ్దాం టాపిక్లోకి. ప్రపంచం మొత్తంలో అతిపెద్ద శ్రీచక్రాలయం దేవీపురం సహస్రాక్షిగా రాజరాజేశ్వరీదేవి అక్కడ కొలువైందనమాట. విశాఖ జిల్లాలోని దేవీపురం. ఇంత పెద్ద శ్రీచక్రాలయం ప్రపంచం మొత్తంలో ఇంకెక్కడా లేదు. విశాఖపట్నానికి దగ్గరలో ఉన్న సబ్బవరం గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో నారపాడు గ్రామ శివార్లలో 9 కొండల నడుమ పచ్చని తోటల మధ్య దేవీపురంలోని శ్రీ చక్రాలయంలో సహస్రాక్షిగా శ్రీ రాజరాజేశ్వరీదేవి భక్తులకు దర్శనమిస్తోంది. ఇక్కడి ఆలయం అంతా ఒక శ్రీచక్రమే. ఆలయం అంతా కూడా ఒక శ్రీచక్రమే. ఇంత పెద్ద శ్రీచక్రాలయం ప్రపంచం మొత్తంలో ఇంకెక్కడా లేదు. అది ఇప్పుడు నాకు ఇల్లు కట్టించు అనే టాపిక్ చూద్దామండి. న్యూక్లియర్ ఫిజిక్స్లో డాక్టరేట్ చేసి ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న నిష్టల ప్రహ్లాద శాస్త్రిని ఈ ఆలయ నిర్మాణానికి అమ్మవారు ఎన్నుకుంది. ఒకసారి ప్రహ్లాద శాస్త్రి గారు హైదరాబాదులో బిర్లా మందిర్కు వెళ్ళి బాలాజీని దర్శించి ఒకచోట ధ్యానం చేసుకుంటుండగా వారికి బాలాజీ స్త్రీ రూపంలో త్రిపుర సుందరిగా దర్శనమిచ్చి నాకు ఇల్లు కట్టించు అని పలికి అంతర్ధానమైనట్లు కనిపించిందట. అప్పుడే కాకుండా మరొక మారు వారికి ధ్యాన సమయంలో దర్శనమిచ్చి ఈ కార్యం నీ వల్లే నెరవేరాలి, జాగ్రత్తగా దోషరహితంగా ప్రజలందరికీ మేలు కలిగేలా శ్రీదేవి నిలయం నిర్మించు అని ఆదేశించింది. ప్రహ్లాద శాస్త్రి తమ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వస్థలమైన విశాఖపట్నం వచ్చారు. ఆలయం ఎక్కడ కట్టాలి, ఆలయం నిర్మించాలనే సంకల్పంతో ఆలయం ఎక్కడ కట్టాలి అనే క్వశ్చన్కి మన ఆన్సర్ చూద్దాం. ఆలయం నిర్మించాలనే సంకల్పంతో 1982లో 108 ఋత్విక్కులతో 16 రోజులు దేవీ యాగం చేశారు. ఆ యజ్ఞంలో ఆలయం నిమిత్తం 3 ఎకరాల భూమి యజ్ఞప్రసాదంగా లభించింది. ఈ విధంగా శ్రీచక్రాలయ నిర్మాణ స్థలాన్ని త్రిపుర సుందరీదేవి స్వయంగా ఎంచుకుంది. 9 కొండల మధ్య రమణీయంగా ప్రశాంతంగా ఉన్న ఆ స్థలంలో ప్రహ్లాద శాస్త్రి తిరుగుతూ ఉండగా ఒకరోజు ఒక అగ్నిగుండంలో మెరుపులతో మెరిసే శరీరంతో 16 ఏళ్ల అమ్మాయిలా దేవి కనిపించింది. చూడండి, ఒళ్ళు గొగురులు పలుకుతున్నాయి చూస్తుంటే వింటుంటే. పూజలు అందుకుంది. తనకు అక్కడే ఇల్లు కట్టాల్సిందిగా ఆదేశించింది. ఆ ప్రదేశంలో తవ్వితే అగ్నిలో కాల్చిన గుర్తులున్న పంచలోహ శ్రీచక్ర మేరువు లభించింది. దాని గురించి విచారించగా సుమారు 250 ఏళ్ల క్రితం అక్కడ గొప్ప యజ్ఞం జరిగినట్లు తెలిసింది. ఆ శ్రీచక్ర మేరువును మళ్ళీ భూమిలో నిక్షిప్తం చేసి దానిపై కామాఖ్య పీఠం ప్రతిష్ఠించారు. పక్కనే ఉన్న ఎత్తైన కొండ మీద శివాలయం కట్టించారు. ఆలయ సొగసులు గురించి చూద్దాం. ఈ దేవీపురం ప్రాంతంలోని శ్రీచక్ర మేరు నిలయం 108 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తు కొలతలతో నిర్మితమైంది. ప్రహ్లాద శాస్త్రి ఏకాగ్రతతో సౌందర్యలహరిలో ఆదిశంకరులు సూచించిన విధంగా లలితా సహస్రనామ స్తోత్రంలో వాగ్దేవతలు వర్ణించిన విధంగా ఉండేటట్లు
ఆలయ నిర్మాణం పూర్తి చేయించారు. 1990లో జూన్ 4వ తేదీన మూల విరాట్ సహస్రాక్షి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. 1990లో జరిగిందండి. శ్రీచక్రాలయంలో బిందు స్థానంలో 3వ అంతస్తు పవళించిన సదాశివుని మీద కూర్చున్న నిలువెత్తు ఆ విగ్రహం కళ్ళలోకి చూస్తుంటే జీవకళ ఉట్టిపడుతూ జీవితం ధన్యమవుతుంది. ఆమె చుట్టూ క్రింది అంతస్తులలో నక్షత్రాలను పోలిన ఆవరణలు, వాటిలో ఆమె పరివార దేవతలు ఉన్నారు. నిష్టల ప్రహ్లాద శాస్త్రికి ధ్యానంలో గోచరించిన విధంగా ఖడ్గమాల దేవతలకు రూపకల్పన చేసి గంధర్వ మాతృమూర్తులుగా 68 విగ్రహాలను భూమి మీద, 10 విగ్రహాలను మొదటి అంతస్తులోను, 68 విగ్రహాలను భూమి మీద, ఇంకొక 10 విగ్రహాలను మొదటి అంతస్తులోను, 2వ అంతస్తులో 10 విగ్రహాలను సిమెంటు చేసి పెట్టారు. మిగిలిన విగ్రహాలను పంచలోహాలతో చేయించి 3వ అంతస్తులో అష్టదళ పద్మంలో ఉంచారు. ఇవి కాక భూమి మీదే బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండి, మహాలక్ష్మి, బాలాజీ, కాళీయమర్దన చేస్తున్న శ్రీకృష్ణుడు ఈ 10 విగ్రహాలను రాతితో చెక్కించి ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాలకు భక్తులు అభిషేకాలు చేస్తారు. ఇదండి, ఎంత మంచి టెంపుల్ అండి. చదువుతుంటేనే భూ బాంబ్స్ వస్తున్నాయండి, ఒళ్ళు జదలిస్తోంది. అలా చెప్పి అమ్మవారు భక్తుని ఒక అతనికి అలా కట్టించుకుందండి. ఆలయం అమ్మవారు కట్టించింది. చాలా బాగుంటుందటండి. ఇది మొత్తం ప్రపంచంలో ఒక్కటేనటండి ఇట్లాంటి ఆలయం ఉన్నది. ప్రపంచం మొత్తంలో అతిపెద్ద శ్రీచక్రాలయం ఇది దేవీపురంలో, విశాఖపట్నం జిల్లా దేవీపురంలో ఉందటండి. ఇది అందరూ వీలైన వాళ్ళందరూ దర్శించుకుంటారని, నేను ఈ వీడియో తెలియని వాళ్ళందరూ తెలుసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని చేసుకొని వాళ్ళు లైక్ చేయండి. ఇదండి, లైక్ చేస్తే 10 మందికి చేరుతుంది. లైక్ చేయండి. ఇలాంటి టెంపుల్స్ గురించి 10 మందికి తెలుస్తాయి. ఇదండి వీడియో. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ ధన్యవాదములు.